సార్ ఇప్పుడు ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ యూత్ వాళ్ళందరూ కూడా ఏదో చాలా నార్మల్ యాప్స్ యూజ్ చేస్తున్నట్టే మొబైల్ చేతిలో ఉంటుంది కాబట్టి డేటింగ్ యాప్స్ చాలా యూజ్ చేస్తున్నారు. మనము ఎవరు ర్యాండమ్గా చూసిన ఒక 10 మెంబర్స్ను చూసిన మాక్సిమం 5 మెంబర్స్ వరకు ఈ డేటింగ్ యాప్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి మొబైల్స్లో. వాళ్ళు సిటీలోనే ఉన్నారా లేకపోతే పల్లెటూరులో ఉన్నారా అది సెకండరీ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. సో అలాంటి డేటింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మోసపోవడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు డేటింగ్ యాప్స్ గురించి కనుక మాట్లాడితే ఒక యూత్ అనే కాదు, చాలామంది అంటే చాలా మ్యాక్సిమం ఇండివిజువల్స్ ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారో ఇండివిజువల్స్ అంతా మ్యాక్సిమం ఏదో ఒక డేటింగ్ యాప్లో కానీ దాని రిలేటెడ్కి సంబంధించిన యాప్లలో కానీ మెంబర్షిప్ తీసుకోవడం కానీ చేస్తున్నారు కదా. జనరల్గా డేటింగ్ యాప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే డేటింగ్ యాప్లో కనుక రిజిస్టర్ అయితే దాదాపు ఒక 70% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డేటింగ్ యాప్లో రిజిస్టర్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం పడిపోతారు. ఓకే, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది ప్రధానంగా డేటింగ్ యాప్ని బేస్ చేసేసుకొని డేటింగ్ యాప్స్ని బేస్ చేసేసుకొని క్లయింట్లని సైబర్ క్రైమ్స్ వాళ్ళు మోసాలు చేస్తున్నారు. ప్రధానంగా వచ్చే మోసం డేటింగ్ యాప్లో ప్రధానంగా వచ్చే మోసం ఏంటంటే డేటింగ్ యాప్లో ఉన్న లేడీస్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% చీటర్సే ఉంటారు. ఓకే. సో ప్రధానంగా జరిగే మోసం ఏముంటుంది డేటింగ్ యాప్లో అంటే ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేసుకుని మెల్లగా చాటింగ్ చేస్తూ తర్వాత ఎక్కువ ఏం చేస్తారంటే వీళ్ళు వ్యాపారంలో స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ వ్యాపారం చేయాలా అనే దాంతో వీళ్ళని పెట్టుబడుల వైపు వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని వాళ్ళని ప్రోత్సహించి మెల్లగా ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రయత్నించి ఆ డబ్బంతా లాగేసుకుంటారు వాళ్ళు. ఓకే. సెకండరీ వచ్చే డేటింగ్ యాప్ వాళ్ళు ఏంటంటే మెల్లగా పెళ్ళి చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు నాకు సడన్గా 20 లక్షలు అవసరం ఉన్నాయి, మంచి బిల్డప్ ఇచ్చేస్తారు. డబ్బున్న వాళ్ళకి అన్ని రకాల బిల్డప్ ఇచ్చేసి సడన్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయినా ఒక రకమైన బాండింగ్ ఏర్పాటు చేస్తారు మానసికంగా. వీళ్ళు కలిసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఓకే. ఒక రకమైన ఆన్లైన్లోనే వీళ్ళకి ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ఎమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయి ఏదో ఒకరోజు సడన్గా ఒక 10,000 కావాలా లేకపోతే ఒక 10 లక్షలు కావాలా ఒక 5 లక్షలు కావాలా ఒక బిజినెస్ పర్పస్లో ఇరికిపోయినానో లేకపోతే ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆగిపోయినానో లేకపోతే ఏదో పార్సిల్ వచ్చింది నాకు అట్లా ఏదో రకంగా అన్నట్టుగా అట్లా చేయటం కానీ. ఇంకొంతమంది ఏం చేస్తారంటే డేటింగ్ యాప్లో పరిచయం అయిన తర్వాత ఆ వీడియో కాల్స్ చేసుకుంటూ లేకపోతే అసభ్యమైన చాటింగ్ చేసుకుంటూ కొంతకాలం ప్రోత్సహించి అదంతా రికార్డ్ చేసేస్తారు. అసభ్యమైన చాటింగ్ కానీ వాళ్ళ వీడియో కాల్స్ కానీ న్యూడ్ వీడియో కాల్స్ కానీ అన్నీ చేసేసి ఆ తర్వాత దాన్ని బెదిరించుకొని నువ్వు ఇస్తావా పైసలు లేకపోతే నేను దీన్ని ఫేస్బుక్లో కానీ లేకపోతే మీ చుట్టాలకు కానీ పంపించాలా అన్న టైప్లో అట్లా బెదిరిస్తుంటారు. ఇంకా లేటెస్ట్గా హైదరాబాద్లో వచ్చిన ఈ డేటింగ్ యాప్స్లో జరిగే లేటెస్ట్ హైదరాబాద్ మోసం ఏంది అంటే మనకి ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా డేటింగ్ యాప్లో రిజిస్టర్ అయిన అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అబ్బాయిలని వలలో వేసుకొని పబ్లోకి తీసుకెళ్తారు. ఆల్రెడీ పబ్ ఓనర్స్తో వీళ్ళు టైఅప్ అయి ఉంటారు ఈ గ్యాంగ్ అంతా. పబ్ ఓనర్తో టైఅప్ అయి ఉండి పబ్లోకి తీసుకెళ్ళి అక్కడ కాస్ట్లీ మందు తాగిపిచ్చేసి ఒక దగ్గర మినిమం ఒక 50,000 నుంచి 60,000 అట్లా బిల్ అటెండ్ చేసి ఆ అబ్బాయిని ఇక అక్కడికి ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఇజ్జత్గా సవాలనో లేకపోతే మొహమాటానికో ఏదో ఒకదానికి ఏం చేస్తారంటే బిల్లు అక్కడ ఏం అనలేరు, ఉన్నా లేకపోయినా వాడినో వినో బతిలాడి కట్టేస్తారు. కాబట్టి ఇట్లా కూడా పబ్లకు తీసుకెళ్ళి పబ్లలో హైయెస్ట్ బిల్లు చేసేసి ఆ కాస్ట్లీ మంది అని చెప్పేసి హైయెస్ట్ బిల్లు చేసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తా ఏంటంటే ఎవరైనా యూత్ అయినా ఎవరైనా సరే డేటింగ్ యాప్ల వల్ల మనకు ఎప్పటికీ లాస్, ఫస్ట్ ఫైనాన్షియల్ లాస్, హెవీ ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటింగ్ యాప్ని మనం మేనేజ్ చేయాలంటే దాంట్లో కంపల్సరీ సబ్స్క్రిప్షన్ ఫీజులు ఉంటాయి. 5,000, 4,000, 3,000 మంత్లీ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలన్నా ఇంత మనీ కట్టామని చెప్పేసి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. రెండోది డేటింగ్ యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఎక్కువ శాతం 80% ఆఫ్ దట్ ఫాల్స్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో మనం అందరికీ చాలా సీరియస్గా చెప్పేది ఏంటి అంటే ఎట్ ఎనీ కాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ డేటింగ్స్ యాప్స్ అనేటివి ఎప్పుడు కూడా ఉపయోగించొద్దని చెప్తాం మనం. డేటింగ్ యాప్ ఉపయోగించారు అంటే మీరు నేరానికి చేయటానికో నేరంలో ఇరకటానికో కూడా మీరు భాగస్వాములు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ యూత్కి మనం చెప్పేది ఏంటంటే ఏదన్నా కారణం చేత గనక మనం నేరంలో కనుక ఇరకబడితే మనల్ని ఇరికిస్తే కనుక ఆ ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జాబులు రావటం కానీ లేకపోతే ఫారెన్ వెళ్ళటానికి కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది.
సో మనం అందరికీ చాలా ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే డేటింగ్ యాప్స్లో ఎట్ ఎనీ కాస్ట్ ఎంటర్ కావద్దు, ఆ ఇన్ఫర్మేషన్ అసలు నమ్మొద్దు అని చెప్తాం మనం. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ప్రముఖులు అంటే నోన్ ఫేసెస్ అనుకోండి, కొంచెం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, లేకపోతే యూట్యూబర్స్ అనుకోండి, నోన్ ఫేసెస్, అలాంటి వాళ్ళు కూడా ఈ డేటింగ్ యాప్స్ అంటూ వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన మాట ఆబ్వియస్గా వాళ్ళని చూసే వాళ్ళకి మైండ్కి ఎక్కుతుంది, మైండ్కి ఎక్కాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. సో అది వాళ్ళు అలా ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రమోట్ చేయడం అనేది అది బిజినెస్లో స్ట్రాటజిక్స్ మాత్రమే. అంటే బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి, బిజినెస్ని ఆ డేటింగ్ యాప్ సంబంధించిన బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ని కానీ వెల్ నోన్ పర్సన్స్ కానీ చేస్తుంటారు. కానీ దాంట్లో ఏమాత్రం ఆ ప్రమోషన్ వల్ల వీళ్ళకు సబ్స్క్రిప్షన్ పెరుగుతారు తప్ప దాని నేరాలను కట్టడి చేసే అధికారం ఎక్కడ, అంటే అది ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అని ఎవరు చెప్పలేరు, డేటింగ్ యాప్లో చెప్పలేరు. కాబట్టి నేనైతే 100% అయితే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే మనకు వెల్ నోన్ పర్సన్స్ సొసైటీలో ఉంటారో వాళ్ళనైతే డేటింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయొద్దనే చెప్తా. డేటింగ్ యాప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్చర్కి విరుద్ధం 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. డేటింగ్ యాప్లో ఎవరన్నా రిజిస్టర్ అయ్యి అనుకుంటే అది వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అందులో అంతా బక్వాస్ ఇన్ఫర్మేషన్, ఐదర్ అది క్రైమ్కి దారితీసే సిచ్యువేషన్సే ఉంటాయి. చాలా మంది మా దగ్గరకు వచ్చే క్లయింట్లు చాలా మంది అమ్మాయిలు రేప్ కేసులో, లేకపోతే అమ్మాయిలు ఇంకా పైసలు వసూలు చేసేది అంటారు. ఏముండదు, డేటింగ్ యాప్లో పరిచయం అవుతారు, ఓ దగ్గరికి రమ్మంటారు, 2-3 రోజులు అట్లా తిరుగుతారు, తర్వాత 4వ రోజు వచ్చేసి పైసలు ఇచ్చేయి, నువ్వు 4 రోజులు తిరిగినావు, నేను కేసు పెడతా అని చెప్పి బెదిరించడం చాలా మంది ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ దట్ డోంట్ గో ఫర్ డేటింగ్ యాప్స్. ఓకే. చాలా మంది ఇలాంటి డేటింగ్ యాప్స్లో ఇరుక్కొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, బట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెనకాడతారు. అవును, వాళ్ళ పరువు పోతుంది కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు సార్? పరువు పోతుంది. డేటింగ్ లో అసలు మన డేటింగ్ యాప్ పోవద్దనే చెప్తున్నాం మనం. ఒకవేళ పోయినా అసలు ఒకవేళ పోదనే కాన్సెప్టే ఉంది. ఇక పోతే వాడు కంప్లైంట్ ఇవ్వాల్సిందే కంపల్సరీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా. ఎందుకంటే డేటింగ్ యాప్స్ లో ఏంటంటే ఫస్ట్ మనం భార్యలు పెళ్ళైన వాళ్ళు పోయినట్టు ఇంకా కష్టం వాళ్ళకి. ఆపోజిట్ జెండర్ పట్టుకొని బెదిరిస్తుంటారు బాగా. ఇక స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో చదిపోద్దేమో అని ఇట్లా తిరుగుతుంటారు. కాబట్టి డేటింగ్ యాప్ అనేది పోవద్దు అని చెప్తా. ఒకవేళ ఏదైనా కారణంలో వెళ్ళి ఎక్కడ ఇరికినా కూడా దాని మీద ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డేటింగ్ యాప్ మీద కానీ, లేకపోతే అది ఎవరైతే చాటింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కానీ మీరు కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వమని చెప్తా. నా దగ్గర ఒక కేసు ఉంది డేటింగ్ యాప్ మీద, నేను చెప్పడం మర్చిపోయినా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి డేటింగ్ యాప్లో రిజిస్టర్ అయ్యాడు, ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళు కలుసుకోలేదు, 1 year మాట్లాడుకున్నారు. 1 year అమ్మాయి అబ్బాయి 1 year మాట్లాడుకున్నారు. ఓన్లీ ఆన్లైన్లో వాళ్ళు కలుసుకోలే, ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు తప్ప ఫిజికల్గా ఎప్పుడు కలుసుకోలే. 1 year మాట్లాడుకుంటున్నారు. 1 year మాట్లాడుకున్న తర్వాత ఒకనొక సందర్భంలో ఏమైందంటే ఇద్దరికి క్లాషెస్ వచ్చేసినాయి, ఏదో ఎమోషనల్ అయిపోయినా క్లాషెస్ వచ్చేసినాయి. తర్వాత ఇద్దరు బాగా గొడవపడ్డారు. తర్వాత అబ్బాయికి బాగా కసి పెరిగింది, నన్నే మోసం చేసింది, 1 year వాడుకొని అది అని చెప్పి మోసం చేసింది, అది కంప్లైంట్ ఇవ్వాలని నా దగ్గరకు వచ్చింది. జనరల్గా వెరిఫికేషన్ చేస్తే అవతల సైడ్ అబ్బాయి అని తెలియంది. వెరిఫికేషన్ చేస్తే అవతల సైడ్ అబ్బాయి అని తెలియంది. ఇప్పుడున్న రకరకాల ఈ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కనుక మనం లోడ్ చేసుకుంటే మన వాయిస్ని అమ్మాయి గొంతు కింద మార్చి ఆపోజిట్ ఇస్తుంటుంది. ఉన్నాయి, చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్, చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్. అట్లా చాలా మంచి సాఫ్ట్వేర్లు. ఇప్పుడు నేను కనుక ఆ సాఫ్ట్వేర్ వేసుకొని మీకు కాల్ చేసే ముందు అక్కడ వాయిస్లు అన్నీ సెలెక్ట్ చేసుకొని, ఓల్డ్ లేడీ వాయిసా లేకపోతే యంగ్ లేడీ వాయిసా ఇట్లా అన్నీ సెలెక్ట్ చేసేసుకొని మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే నీకు అవుట్పుట్ లేడీ లెక్కనే వస్తుంది. 1 year వీడు ప్రేమలో మునిగిపోయాడు. ఎవడైతే 1 year నుంచి మాట్లాడుతాడో ప్రేమలో మునిగిపోయాడు. మునిగిపోయి తర్వాత గొడవ అయింది బాగా. గొడవ అయిన తర్వాత కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి వచ్చిండు. నేను అమ్మాయితో ప్రేమలో పడ్డా, నేను 1 year నుంచి ఇదన్నా, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవ అయింది, నాకు అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వాలా, పగ తీర్చుకోవాలా, లేకపోతే ఏం చేయాలని వచ్చిండు. ఇక బాగా అంటే విపరీతమైన ఫ్లిక్స్లోకి వెళ్ళిపోయాడు ఆ మనిషి. 1 year అంతా మాట్లాడినంటే ఇక నువ్వు అర్థం చేసుకో అసలు డేటింగ్ యాప్ ఇంకా ఓవర్ ద పీరియడ్. సరే వాడి బాధ చూడలేక వీడేమన్నా అయిపోతాడేమో, సరే ఏదైనా చేసి మెల్లమెల్ల కౌన్సిల్ ఇద్దామని చెప్పేసి దాని మీద వర్క్ చేసుకుంటూ కూర్చుంటే చివరిలో ఎండింగ్లో రిజల్ట్ ఏంటంటే వాడు అబ్బాయి సరిపోయింది. 1 year ఒక అబ్బాయితో ఇంకొక అబ్బాయి చాట్ చేశాడు, అది కూడా ఒక రొమాంటిక్ చాట్ డేటింగ్ యాప్ లో. అంటే ఇప్పుడు చెప్తున్నా కూడా గుర్తొచ్చింది, మధ్యలో మ్యాడ్ సినిమా కూడా వచ్చింది. మ్యాడ్ సినిమా వచ్చింది అక్కడ కదా, సేమ్ అనుకుంటా కదా, సేమ్ ఇదే ఫ్రెండ్స్ వాడిని ఆ అబ్బాయిని
చీట్ చేసుకుంటా రకరకాల కాల్ చేసుకుంటా తిరుగుతుంటారు అదే లెటర్ కదా రాస్తూ లెటర్ రాస్తూ ఫోన్లు చేస్తూ ఎగ్జాక్ట్ సేమ్ సేమ్ బట్ ఏంటంటే వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు. అట్లా చాలా ఉన్నాయి డేటింగ్ యాప్స్ లా. కాబట్టి మన డేటింగ్ యాప్స్ ఎట్టి బస్సులలో కూడా స్ట్రాంగ్లీ రికమెండెడ్. నువ్వు క్రైమ్లో రిజిస్టర్ కావాలా, క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ కావాలా అంటే డేటింగ్ యాప్స్కి వెళ్తే సరిపోతుందని చెప్తాను డైరెక్ట్. ఓకే.